కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురిని సీఎం రేవంత్ రెడ్డి కలిశారు. హర్దీప్ సింగ్ పురిని మర్యాదపూర్వకంగా కలిశారు రేవంత్ రెడ్డి. కేంద్ర మంత్రికి శాలువ కప్పి పుష్పగుచ్చం అందించారు ముఖ్యమంత్రి. పలువురు కేంద్ర మంత్రులతోనూ భేటీ కానున్నారు సీఎం రేవంత్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం సాయంత్రం కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరిని మర్యాదపూర్వకంగా కలిశారు. ముఖ్యమంత్రి కేంద్ర మంత్రికి శాలువా కప్పి పుష్పగుచ్చం అందించారు. ఆ తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలవనున్నారు. అనంతరం జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ తోనూ భేటీ కానున్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి బిజీగా గడుపుతున్నారు. ఉదయం ఢిల్లీకి వచ్చిన రేవంత్ రెడ్డి ఏఐసీసీ కార్యాలయంలో నిర్వహించిన పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశం కోసం ఢిల్లీ వచ్చిన రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులతో వరుసగా భేటీ అవుతున్నారు. కానిస్టేబుల్ పరీక్షపై సింగిల్ బెంచ్ తీర్పును కొట్టేసింది హైకోర్టు ధర్మాసనం. 4 ప్రశ్నలకు మార్కులు కలపాలని గతంలో హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పునిచ్చింది. సింగిల్ బెంచ్ ఉత్తర్వులను కొట్టివేస్తూ హైకోర్టు ధర్మాసనం తీర్పునిచ్చింది. అభ్యంతరాలున్న 4 ప్రశ్నలపై నిపుణుల సాయం తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. ఓయూ సాయం తీసుకుని నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని, నిపుణుల కమిటీ తేల్చాకే నియామకాలు పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించింది. 4 వారాల్లోగా కానిస్టేబుల్ నియామక ప్రక్రియ పూర్తి చేయాలని తెలిపింది. పోలీస్ నియామక మండలిని ఆదేశించిన హైకోర్టు ధర్మాసనం వెల్లడించింది. సివిల్ కానిస్టేబుల్ పరీక్షలో 4 ప్రశ్నలపై కోర్టుకెళ్లిన అభ్యర్థులు 4 ప్రశ్నలకు ఆప్షన్లను తెలుగులో లేనందున నష్టపోయామని పిటిషన్ దాఖలు చేశారు. వాడుకలో ఉన్న పదాలను ఇచ్చామని కోర్టుకు చెప్పింది పోలీస్ నియామక బోర్డు. గత ప్రభుత్వ హయాంలో హోంగార్డులు సహా ఒప్పంద పొరుగు సేవల ఉద్యోగులు శ్రమదోపిడికి గురయ్యారని టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. చాలని జీతాలు ఇస్తూ హోంగార్డులతో సెలవులు లేకుండా వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారని తెలిపారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు సమాన పనికి సమాన వేతనాలు చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు కోదండరాం. సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ జనసమితి పార్టీ కార్యాలయంలో కోదండరాంను హోంగార్డు సంక్షేమ సంఘం నాయకులు కలిసి విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంలోనైనా తమకు న్యాయం జరుగుతుందని హోంగార్డు సంఘం నాయకులు ఆకాంక్షించారు. సమానమైన పని చేస్తున్నప్పుడు సమానమైన గౌరవం ఉండాలి, సమానమైన వేతనం ఉండాలి. ఆ లెక్కన గనక చూస్తే రెగ్యులర్ ఉద్యోగులకు ఇచ్చేటువంటి జీతాలే వీళ్ళకు కూడా ఇవ్వాలని చాలా స్పష్టంగా ఉండేది. హోంగార్డ్స్ ఇతర కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం న్యాయం చేయాలని అందరూ కోరుకుంటున్నారు. అదృష్టం కొద్ది కాంగ్రెస్ పార్టీ కూడా మేనిఫెస్టోలో పెట్టింది వీళ్ళకి న్యాయం చేస్తామని. కాబట్టి తప్పకుండా వీళ్ళకు న్యాయం జరుగుతుంది అనేటువంటి విశ్వాసం ఉంది. మేనిఫెస్టోలో కూడా చెప్పి ఉన్నారు కాబట్టి ఇది అమలవుతుంది అనేటువంటి ఆశతో మేము ప్రయత్నం చేస్తాం. సికింద్రాబాద్ బేగంపేటలోని ప్రకాష్ నగర్ ఎక్స్టెన్షన్ ప్రాంతాన్ని సందర్శించిన సిపిఐ నారాయణ బాధితులను పరామర్శించారు. వారికి అండగా ఉంటారని హామీనిచ్చారు. భూ కబ్జా కోరులకు అండగా ఉంటున్న రౌడీలను కట్టడి చేయాలని పోలీసులకు సూచించారు. మాజీ మంత్రి ప్రభుత్వ భూముల ఆక్రమణదారులకు అండగా ఉన్నాడని ఆరోపించారు సిపిఐ నారాయణ. చట్ట ప్రకారం కోర్టు ఆదేశాల ప్రకారం నడుచుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. భూ కబ్జాదారుల పట్ల కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. సిపిఐ పార్టీ ఎల్లప్పుడూ పేద ప్రజలకు అండగా ఉంటుందని స్పష్టం చేశారు. హైదరాబాద్ సిటీ నడిబొడ్డున ఉన్నటువంటి ప్రాంతం. ఈ నడిబొడ్డున ఉన్న ప్రాంతంలో పేదవాళ్ళు 20-30 ఏళ్లుగా కాపురాలు చేసుకుంటున్నారు. షెడ్లు వేసుకొని తంటాలు పడుకుంటున్నారు. అందరూ కూడా ఇంటిల్లో ఇతర ఇళ్లలో పాచి పని చేసుకోవడం, తర్వాత రిక్షా చేసుకోవడం, ఇంకా పని చేసుకుంటున్నారు. అంటే పేదవాళ్ళు 20-25 ఏళ్ళగా ఇక్కడ గుడిసెలు వేసుకున్నారు, షెడ్లు వేసుకున్నారు, సిమెంటు రాళ్ళు పెట్టుకున్నారు. వారి పట్టుకు వ్యవసాయం చేస్తున్నారు, కాపురం చేసుకుంటుంటే ఇప్పుడు వచ్చి అంటే ఈ మధ్యకాలంలో రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని మాణిక్యమగూడలో వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో పాల్గొన్నారు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి కేంద్రం నుంచి వచ్చిన ఉచిత పథకాలు ఉపయోగించుకోవాలని ప్రహ్లాద్ జోషి తెలిపారు. మాల్యా లాంటి బడాబాబులు బ్యాంకుల్లో లోన్లు తీసుకుని పారిపోతారు, కానీ పేదవారు అలా చేయరన్నారు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి. పేదలకి లోన్లు ఇవ్వడం వల్ల బ్యాంకుల లాభాలు పెరుగుతాయి తప్ప తగ్గవన్నారు. 60 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో చేయలేనిది కేవలం మోదీ వచ్చిన కొద్ది రోజుల్లోనే ఎంతో అభివృద్ధి చేశారన్నారు. ఇంటింటికి నల్లలు, గ్యాస్ వంటి ఎన్నో సదుపాయాలు అందించారన్నారు. మన భారతదేశం ఇప్పుడు మోడీ గారు వచ్చినప్పుడు 10వ స్థాయి నుంచి 5వ స్థాయికి చేస్తుంది. మన ముంగటున్నాయి ఇప్పుడు జర్మనీ, జపాన్, తర్వాత అమెరికా, చైనా. కానీ తొందరలోనే మనం 3వ స్థాయి నుంచి 5వ స్థాయి నుంచి 3వ స్థాయి చేస్తాం. కానీ 10 ఏళ్లలో ఇంకా 10 ఏళ్ళు మనం నంబర్ 1 స్థాయికి చేరతాము. చైనా, అమెరికాని దాటి చేరతాము నంబర్ 1 స్థాయి. అది మోడీ వల్లనే అభివృద్ధి చెందుతున్నది. భారతదేశం ప్రపంచ దేశాలల్లా ముందుకు పోతున్నది.
तो जब भारत नंबर 1 देश बनता है, भारत पहले नंबर अभी 5 पर है, 3 पर होता है, बाद में 1 नंबर पर बनता है। भारत के पास पैसा है तो भी हमारे बहनों को पानी नहीं है, हमारे घर में पानी नहीं है, हमारे घर में गैस का स्टोव नहीं है, गैस नहीं है, हमारे पास ट्रीटमेंट देने के लिए पैसा नहीं है। ऐसे हमारे घर में खाने के लिए అద్దె బస్సుల యాజమాన్యాలతో ఆర్టీసీ యాజమాన్యం చర్చలు సఫలమయ్యాయి. తమ సమస్యలు పరిష్కరించకుంటే రేపటి నుంచి సమ్మెలోకి వెళతామని అద్దె బస్సుల యాజమాన్యాలు స్పష్టం చేయడంతో యాజమాన్యం స్పందించింది. హైదరాబాద్ లోని బస్ భవన్ లో సంస్థ ఎండీ సజ్జనర్ అధ్యక్షతన ఆర్టీసీ అధికారులు అద్దె బస్సుల యాజమాన్యాలతో సమావేశమయ్యారు. అద్దె బస్సుల యాజమాన్యాలు ప్రధానంగా 5 సమస్యలను తమ దృష్టికి తీసుకొచ్చినట్లు సజ్జనర్ తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక కమిటీ వేసి వారం రోజుల్లో వాటి పరిష్కారానికి కృషి చేస్తామని సజ్జనర్ హామీ ఇచ్చారు. రేపటి నుంచి యథావిధిగా అద్దె బస్సులు తిరుగుతాయన్నారు. సంక్రాంతికి ఉచిత బస్ సర్వీసులు యథావిధిగా ఉంటాయని సజ్జనర్ చెప్పారు. యాజమాన్యం హామీ మేరకు రేపటి నుంచి తలపెట్టిన సమ్మెను విరమిస్తున్నట్లు అద్దె బస్సుల యాజమాన్యాలు ప్రకటించారు. మా సమస్యలు ఒక 5 సమస్యలని వాటిని సాల్వ్ చేయమని మేము లెటర్ ఇవ్వడం జరిగింది. వాటికి సంబంధించిన క్యాల్కులేషన్స్ అన్ని తెప్పించి మమ్మల్ని కూర్చుండబెట్టి చాలా సానుకూలంగా ఓపికగా ప్రతి సమస్యను కూడా వాళ్ళు విని అవి లెక్కలన్నీ తెప్పించుకొని దాని క్యాలిక్యులేషన్ ప్రకారం మేము తప్పకుండా 10వ తారీఖు లోపు మీ సమస్యలన్నీ క్లియర్ చేస్తామని చెప్పిండ్రు. కాబట్టి మేము సారు వాళ్ళు చెప్పిన విషయాలకు మేము అన్ని ఒప్పుకొని మేము రేపు జరపతల పెట్టిన బంద్ను మేము విరమించుకుంటున్నాము. ఈ మహాలక్ష్మి స్కీమ్ ఇంప్లిమెంట్ అయిన తర్వాత కొంత ఇబ్బంది పడుతున్నారని చెప్పి మా దృష్టికి వాళ్ళు కొన్ని సమస్యలు తీసుకొచ్చారు. డెఫినెట్లీ ఆ సమస్యలన్నీ కూడా మన హై లెవెల్ కమిటీని ఏర్పాటు చేసి పరిష్కారం చేయడానికి వాళ్ళతోనే ఒక ఒప్పందం కుదిరింది. సో ఎటువంటి సమ్మె గానీ ఏం లేదు. యాజమాన్య దృష్టిలో కూడా ఆ సమస్యలు ఉన్నాం. ఎందుకంటే మన బస్సులో కూడా ఆ సమస్యను మనం ఫేస్ చేస్తున్నాం. అవి కూడా మనం కన్సిడర్ చేసి మనం సైంటిఫిక్ గా మనం వర్కౌట్ చేసి డెఫినెట్లీ ఈ యొక్క సమస్యని పరిష్కారం చేయడానికి యాజమాన్యం కృషి చేస్తుంది. గుమ్మడిదల మండలంలో ప్రజాపాలన అభ్యహస్తం గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు కాటా శ్రీనివాస్ గౌడ్. గుమ్మడిదల మండలంలోని దోమలమడుగు గ్రామంలో ప్రజాపాలన కాంగ్రెస్ అభ్యహస్తం గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై దరఖాస్తుదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించి రసీదులను వారికి అందజేశారు. తప్పకుండా మీ అందరూ కూడా అన్ని విషయాలలో ఇది మాత్రం మీకు గ్యారంటీ కార్డు దగ్గర పెట్టుకుంటారు. ఇది ఒకదానికి పనిచేసేది కాదు. రేపటి నాడు నీ గ్యాస్ సిలిండర్కి అయినా పెన్షన్కి అయినా నీకు 5 లక్షల రూపాయల దానికైనా నీకు ఏదైనా ఈ కార్డే రేపు పొద్దుగా మీకు గ్యారంటీ కార్డు వచ్చింది. అన్ని ఉపయోగించుకోండి. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా మాట నిలబడి గతంలో కూడా ఇందిరా అందించింది కూడా కాంగ్రెస్ పార్టీ. మళ్ళొకసారి మనకు అవకాశం దొరికింది, సద్వినియోగం చేసుకోండి. ఇక్కడ మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే మా ఉన్నటువంటి మరి ఎంపీటీసీ గారు మిగతా ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా ఉన్నారు. ఏదైనా తప్పకుండా జరుగుతుంది. ఇది అయిన తర్వాత స్క్రీనింగ్ అవుతుంది. తప్పకుండా మీ అందరికి కూడా వచ్చే విధంగా మేమందరం కూడా తప్పకుండా ఎప్పటి నుండి మీకు చూపిస్తాం. సికింద్రాబాద్ సిడబ్ల్యూఈ ఆఫీస్ ఆవరణలో ఎస్సీ ఎస్టీ సెల్ ఏవీఎస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు మరియు క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాములు ఏసీడబ్ల్యూఈఎం మాట్లాడారు. మన చుట్టూ ఉన్న ప్రదేశం అందంగా తీర్చిదిద్దుకొని మనము ఒక యూనిట్ లాగా పనిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నేషనల్ ప్రెసిడెంట్ నర్సింగ్ రావు, ఎస్సీ ఎస్టీ యూనియన్ అధ్యక్షులు యాదగిరి, జనరల్ సెక్రటరీ ఉమా మహేష్, కోశాధికారి విజయ్ కుమార్, చలమయ్య, తిరుమలరావు, హరికృష్ణ, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంపై విపరీత వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ఏ 420 అని టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్ మండిపడ్డారు. ఈ మేరకు నిన్న మాజీ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ మేనిఫెస్టోను 420 అని అనడాన్ని నిరసిస్తూ ఓయో ఆర్ట్స్ కళాశాల వద్ద కేటీఆర్ చిత్రపటాలను ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో విద్యార్థి నాయకులు దహనం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పినా వాళ్ళ బుద్ధి మారలేదని దయాకర్ మండిపడ్డారు.
420 కేటీఆర్ 420 420 420 కేటీఆర్ 420 420 కేటీఆర్ నూతన ప్రభుత్వం పైన ప్రజలు కోరుకున్న ప్రభుత్వం పైన వీళ్ళు విషం జిమ్మడం, కుట్రలు చేయడం, నీచపు మాటలు మాట్లాడడం తగవు కాదు, మానుకోవాలని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. కేటీఆర్, కేసీఆర్లకు కల్వకుంట్ల కుటుంబానికి తెలంగాణ ప్రజలు 10 ఏళ్ల పాలనలో చేతులు పెడితే వీళ్ళు దొంగల్లాగా, పందికొక్కుల్లాగా తెలంగాణ సంపదను దాచుకున్నారు. లక్షల కోట్ల రూపాయల అక్రమాలు చేశారు. ఇవాళ నకిలీ ప్రాజెక్టులతోని ఇవాళ నాణ్యత లేని ప్రాజెక్టులు కట్టి ఇవాళ తెలంగాణ ప్రజల నోట్లో మట్టి కొట్టారు. తెలంగాణ ఆర్థిక సంపదకు, ఆర్థిక వ్యవస్థకు గండి కొట్టారు. ఇవాళ తెలంగాణ అన్ని శాఖలలో ఖజానా గండి కొట్టినటువంటి ఈ దొంగలు ఇవాళ దొంగ గురించి మాట్లాడేలాగా ఇదే దొంగతనం చేసినప్పుడు దొంగతనం గురించి మాట్లాడడం సిగ్గుపడతా ఉన్నాం. ఇలాంటి వాక్యాలు, ఇలాంటి ప్రభుత్వం పైన చిల్లర మాటలు మానుకోవాలి. ఇలాంటి పదే మాట్లాడితే తెలంగాణ ప్రజలు ఉరికిస్తారు. బట్టలిప్పది కొట్టే రోజులు కూడా దగ్గరలో ఉన్నాయని బిడ్డ గుర్తుపెట్టుకోవాలి. సమయాన్ని పాటించండి, ప్రజాపాలనకు సహకరించండి, నూతన ప్రభుత్వానికి సహకరించండి. ఇవాళ మీరు చేసిన నిర్వాకం వల్ల, మీరు చేసిన తప్పిదాల వల్ల ఈ ప్రభుత్వాలు ఇబ్బంది పడతా ఉన్నాయి. ఈ ప్రభుత్వాలకు అనేకమైన కష్టాలను మీరు ముందలబెట్టారు. 10 ఏళ్ల పాలనలో నిరుద్యోగుల జీవితాలతో చెలగాట మాట్లాడారు, రైతుల జీవితాలతో చెలగాటమాడారు. అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ముళ్ళ కంచెలతోని నడుస్తూ ఉంది. మీకు ఆ రోజు పూలవనం ఇస్తే మొత్తం కూడా గంజాయి వనంలో ఇవాళ తులసి మొక్కలుగా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మొత్తం కూడా మీరు ఒక గంజాయి వనాన్ని తయారు చేసుకొని తెలంగాణ సంపదను దోచుకున్నటువంటి దొంగలు మీరు. కాబట్టి పదే ప్రజాపాలన మీద కాంగ్రెస్ ప్రభుత్వం పైన మాట్లాడితే ఇక్కడ తెలంగాణలో ఏ సమాజం కూడా ఊరుకోదు, ఖచ్చితంగా ఉరికిస్తారు. నోరు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడండి. మీరు కాంగ్రెస్ ప్రభుత్వం 420 కాదు, మీరు 420 కాదు కాబట్టి ప్రజలు బీఆర్ఎస్ ఇచ్చారు మీకు. మీరు నిజంగా నీతిమంతులైతే ఎందుకు చీకొట్టేవాళ్ళు? మేడ్చల్ జిల్లా ప్రజలకు ఇలాగే 6వ తారీఖు వరకు జవహర్ నగర్ మున్సిపాలిటీ సిబ్బంది సేవలు అందిస్తుందని కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షుడు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి తెలిపారు. మున్సిపాలిటీ ప్రజల దరఖాస్తులు స్వీకరించుకునేందుకు అధికారులు అందరూ వాలంటీర్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అలాగే ప్రజల నుంచి ఈ కార్యక్రమానికి మంచి ఆదరణ లభిస్తుందని తెలియజేశారు. ప్రజలకు సేవలు అందించేందుకు జవహర్ నగర్ మున్సిపాలిటీ యాజమాన్యంలో ఉన్న సిబ్బంది ప్రజలకు సేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నారని తెలియజేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో 90 రోజులలో 6 పథకాలను అమల్లోకి తెస్తానని చెప్పిన కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నెల రోజుల్లో 6 పథకాలను ప్రజల్లోకి తీసుకొచ్చిన దిశాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షుడు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి ఇంకా రానున్న రోజుల్లో 6 తారీఖు వరకు ప్రతి ఒక్కరికి మా సహకారాలు, మా సేవలు ఇలాగే కొనసాగుతాయని, అనునిత్యం ప్రజల ద్వారా వచ్చిన దరఖాస్తులను మున్సిపాలిటీ అందరికీ తెలిసేలా ప్రతిరోజు సమాచారం చెరవేస్తామని కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షుడు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి తెలియజేశారు. ఈ రోజు ప్రజాపాలన పేరుతో ప్రజల దగ్గరికి నాయకులు, అధికారులు వచ్చి రేషన్ కార్డులు గాని, అదేవిధంగా పెన్షన్లు గాని, మహాలక్ష్మి పథకం కింద వచ్చేటువంటి కనెక్షన్లు గాని, గ్యాస్ కనెక్షన్ గాని, 2500 రూపాయలు గాని, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే 6 పథకాలు ఏవైతే ఉన్నాయో 6 గ్యారంటీల పేరుతో సోనియమ్మ, రాహుల్ గాంధీ, మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను ప్రజల దగ్గరతో తీసుకొని ప్రజలకు 100 రోజుల్లో మేము ప్రజల వద్దకు చేరుస్తామని ముందుకొస్తూ ఈరోజు ప్రజల మధ్యనే ప్రజాపాలన పేరుతో మేము అప్లికేషన్ తీసుకుంటున్నాం. పెద్ద ఎత్తున స్పందన వస్తా ఉంది. మరి తప్పకుండా ప్రజలందరికీ మేము ఇచ్చినటువంటి వాగ్దానాలని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానాలని పూర్తి చేసి తెలంగాణ ప్రజలు ఏ విధంగా అయితే తెలంగాణ వస్తే మా బతుకులు బాగుపడతాయి అనుకున్నారో ఆ నిజమైనటువంటి తెలంగాణ బతుకుల కోసం తెలంగాణలో ఉన్నటువంటి వాళ్లకు ఈ రోజు స్వతంత్రం వచ్చినటువంటి ఫీల్ అవుతా ఉన్నారు. ప్రజలకు దగ్గరగా ఉండి ఏదైతే ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ ఇండ్లు ఏ విధంగా ఇచ్చినామో అదేవిధంగా అందరూ కూడా 5 లక్షల చొప్పున ఇంటికి ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. దీన్ని వెంటనే అమలు చేసే విధంగా మా నాయకులందరూ, కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా ప్రజల దగ్గరికి వెళ్లి ప్రజలను సమాయత్తం చేసి పెద్ద ఎత్తున అప్లికేషన్ తీసుకుంటారు. దీన్ని పర్యవేక్షించడానికి ఈ రోజు నేను ఒక జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నేను ఇక్కడ రావడం జరిగింది. పర్యవేక్షణ చేసిన తర్వాత ఏమన్నా లోటుపాటు ఉంటే కూడా వాళ్ళకి చెప్పి మరి పెద్ద ఎత్తున ప్రజల దగ్గరికి ఈ అప్లికేషన్ తీసుకెళ్లి వాళ్ళకు న్యాయం చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులందరూ కూడా దగ్గరుండి ప్రజలకు సేవ చేస్తారని సందర్భంగా తెలియజేస్తారు. రేషన్ కార్డు అనేది మ్యాండేట్ ఏం లేదు. రేషన్ కార్డు లేని వాళ్ళు అప్లై చేసుకోమన్నారు. రేషన్ కార్డు ఆల్రెడీ ఉన్న వాళ్ళకు అప్లై చేయాల్సిన అవసరం లేదు. రేషన్ కార్డు మ్యాండేట్ ఏం లేదు.
ఎవరు ఏదైనా ఈ కంపల్సరీ ఏం లేదు, ఆధార్ కార్డు పెడితే సరిపోతుంది. నిర్లక్ష్యపు డ్రైవింగ్ తో యువత ప్రాణాలను పోగొట్టుకుంటున్నది ఏసీపీ శంకర్ రాజు తెలిపారు. సికింద్రాబాద్ నందు రోడ్డు ప్రమాదాలు నివారణ అనే అంశంపై అవగాహన కలగజేశారు. విద్యార్థులు రహదారులపై క్రమశిక్షణగా వ్యవహరించాలని అన్నారు. రోడ్డు దాటినప్పుడు ఏ విధమైన జాగ్రత్తలు పాటించాలని తెలియజేశారు. చిన్నతనం నుండే ట్రాఫిక్ నియమాలపై అవగాహన పెంచుకొని పెద్దయిన తర్వాత వాటిని పాటించాలని అన్నారు. విద్యార్థులకు ట్రాఫిక్ సిగ్నల్ గురించి వివరించడం జరిగిందని ఏసీపీ శంకర్ రాజు తెలిపారు. యువత ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా ట్రిపుల్ రైడింగ్, ఓవర్ స్పీడ్, డేంజరస్ డ్రైవింగ్, రాంగ్ రూట్, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తూ నిర్లక్ష్యముగా వాహనాలు నడుపుతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు అని అన్నారు. 18 సంవత్సరంలో నిండిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా లైసెన్స్ తీసుకోవాలని చెప్పారు. లైసెన్స్ లేకుండా వాహనం నడిపినచో అది చట్టరీత్యా నేరమని తెలిపారు. మోటారు వాహన చట్టం ప్రకారం డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా పబ్లిక్ రోడ్లపై ఎవరు వాహనం నడపకూడదు. అలా వాహనాలు నడిపినచో 5,000 వరకు చలాన్ మరియు 3 నెలల జైలు శిక్షను కూడా విధిస్తారు. 18 సంవత్సరాలు నిండిన యువత ముందుగా లెర్నింగ్ లైసెన్స్ తీసుకొని డ్రైవింగ్ నేర్చుకుని తర్వాత పర్మనెంట్ లైసెన్స్ తీసుకోవాలని చెప్పారు. వాహనాలు నిర్లక్ష్యంగా నడపడం ఎప్పుడు ప్రమాదకరమన్నారు. 146 crores 70 lakhs 146 पहले चाइना था, चाइना बाद में इंडिया 146 crores 70 lakhs in our Hyderabad city. Population at the time of Telangana in 2014 64 lakhs became 1 crore बढ़ गए. How many countries in our globe world में containers, school buses, ambulances, different type of category vehicles are coming on the roads. శరలింగంపల్లి డివిజన్లోని గోపనపల్లిలో సర్వే నెంబర్ 36లో 150 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా చేసేందుకు కొంతమంది చుట్టూ ఫెన్సింగ్ వేశారు. భారీ భూకబ్జాకు తెరలేపారు. సమాచారం అందుకున్న రెవెన్యూ అధికారులు భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి తొలగించారు. జీహెచ్ఎంసీ రెవెన్యూ అధికారులు సంయుక్తంగా నిర్మాణాల కూల్చివేత చేపట్టారు. గోపనపల్లిలో ప్రభుత్వ భూమిని చెరబట్టిన కబ్జాదారులను గుర్తించి కేసు నమోదు చేయడంలో అధికారులు విఫలమయ్యారు. చుట్టూ ఫెన్సింగ్ వేసి స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించిన కబ్జాదారులు కఠినంగా వ్యవహరించాలని కోరుతున్నారు. హైదరాబాద్ ఎల్బీనగర్ కు చెందిన దంపతులు కేసీఆర్ నివాసం వద్ద హడావుడి చేశారు. ఏపీ సీఎం జగన్ వచ్చే సమయంలో కేసీఆర్ ఇంటి వద్దకు వచ్చిన ఇరువురు తాము కేసీఆర్ ను కలుస్తామని అన్నారు. అనుమతి లేదని వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఏళ్ల తరబడి పార్టీ కోసం పనిచేసిన తమకు ఎలాంటి సహాయం చేయలేదని, తమకు ఇల్లు లేదని, ఇన్నాళ్లు ఓట్లు వేసి గెలిపించినందుకు కేసీఆర్ ను అడుగుతామని అన్నారు మహిళా దంపతులు. వారికి ఎటువంటి సాయం అందలేదని వాపోయారు. లేవు, ఉంటేందుకు గూడు లేదు సార్. మమ్మల్ని ఏం చేస్తావు? చెట్టుగాని పచ్చలు చేసినావు కదా, మాకేం చేస్తావు? మా ఆయన ఎప్పటి నుంచో మీ అంట తిరిగిండు. కేసీఆర్ సార్ ఎమ్మటే ఉన్నాడు. ఎప్పటి నుంచి 20 ఏళ్ళ సార్ తెలుసు. ఎమ్మెల్యే ఉన్నప్పుడు నరసింహ మేము కలవడం మా బాధలు ఏం చేస్తావు అడుగుదామే వచ్చింది. అప్పుడు ముఖ్యమంత్రి ఉండే కదా, అప్పుడు ఏం చేసినావు సార్, ఇప్పుడు ఏం చేస్తావు సార్ అని అడగడానికి వచ్చినాం. మాకు ఇండ్ల స్థలాలు లేవు సార్. మా ఉన్న ప్లాట్లు కూడా గుంజుకుర్రు. అప్పుడు ఇందిరమ్మ ఇచ్చిన ఇండ్లు అన్ని గుంజుకుర్రు బాలాపూర్ దగ్గర. శరలింగంపల్లి డివిజన్లోని గోపన్పల్లిలోని వెల్డింగ్ షాప్ లో బాల కార్మికులతో పని చేయించుకుంటున్న ఘటన వెలుగులోకి వచ్చింది. 14 ఏళ్లలోపు చిన్నారులను గుర్తించిన సంరక్షణ కేంద్రానికి తరలించారు. శరలింగంపల్లి డివిజన్లోని గోపన్పల్లిలోని వెల్డింగ్ షాప్ లో బాల కార్మికులు పనిచేస్తున్నారని సమాచారంతో చైల్డ్ ప్రొటెక్షన్ సెల్, గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ స్మైల్ టీం సంయుక్తంగా దాడులు నిర్వహించారు. 14 ఏళ్లలోపు ఉన్న చిన్నారులను గుర్తించి సంరక్షణ కేంద్రాన్ని తరలించారు. సంబంధిత యాజమానిపై కేసు నమోదు చేశారు. 9.5 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ కాంగ్రెస్ ను 420 అంటుందని ఆదివాసీ కాంగ్రెస్ చైర్మన్ బెల్లయ్య నాయక్ మండిపడ్డారు. 30 రోజులు కాకముందుకే ఎందుకు అంత ప్రెస్టేషన్ అని ఆయన అన్నారు. ప్రజలను దోచుకోవడమే ఎజెండాగా పాలన చేశారని విమర్శించారు. ఇంకా అధికారంలో ఉన్నాం అనే మత్తులో కేటీఆర్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఒక్క నిమిషం కూడా కాకముందే ఇక్కడ ప్రమాణం స్వీకారం చేస్తున్నాడు. అక్కడ బారికెట్లు తొలగినాయి. ప్రజలకు పట్టించుకోకుండా ప్రజల్ని దోసుకోవడమే ఎజెండాగా పెట్టుకొని సొంత ఆస్తుల్ని, సొంత ఫామ్ హౌజుల్ని, పెట్రోల్ బంకులో పనిచేసే కేటీఆర్ కూడా సొంత ఫామ్ హౌస్ని తయారు చేసుకున్నటువంటి వ్యక్తి ఇవాళ కాంగ్రెస్ ఇచ్చిన హామీలు 420 హామీలు అంటున్నాడు. మీకు ఏమైనా సిగ్గుశరం అనిపిస్తలేదా? ఏమైనా సిగ్గుపడాలే కదా. మనం మాట్లాడేది ప్రజలు వింటారు, మనం చెప్పేది ప్రజలు వింటారు, మనల్ని ఏమనుకుంటారు. ఇంకా అధికారంలో ఉన్నామనేటటువంటి మత్తులో ఉంటే ఎట్లా కేటీఆర్ గారు? నేను అందుకనే చెప్తా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అన్ని హామీలను కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుంది. నంబర్ 1, మీ లెక్క దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి ముఖ్యమంత్రి కుర్చీ
తీసుకునే టైం రాగానే మీరే వచ్చి కేసీఆర్ గారు వచ్చి కుర్చీలో కూర్చోదు మా పార్టీ. ప్రజలకు వాగ్దానం చేసిందంటే చేస్తుంది. 48 గంటలు గడవక ముందే బస్సులలో మహిళలు ఇలా ప్రయాణం చేస్తూ ఉన్నారు. 1 కాదు 2 కాదు, 6 కోట్ల దాదాపు 6 కోట్ల మంది 6.5 కోట్ల మంది మహిళలు ఇప్పటికే ఫ్రీగా ప్రయాణం చేసినటువంటి పరిస్థితి. మీరు చేసిరా మీ ముఖాలకు ఎప్పుడన్నా? ప్రభుత్వ యంత్రాంగం గ్రామ కార్యదర్శి నుంచి చీఫ్ సెక్రటరీ దాకా ఇవాళ అందరూ పనిలో ఉన్నారు. మీ ప్రభుత్వంలో ఎప్పుడైనా ప్రభుత్వ అధికారులు పనిలో ఉండగా చూసిరా మీరు? కలెక్టర్లు ఎప్పుడు పనిచేయగలరా చూసిరా మీరు? ఇవాళ అధికారులు గ్రామాలకు పోయి ప్రజల దగ్గర దరఖాస్తులు తీసుకోగా చూసిరా మీరు ఎవరైనా? కేటీఆర్ ఎందుకు చేయించలేకపోయినావా? పెద్ద పొంకనాకాల మాటలు మాట్లాడుతున్నావు. నువ్వు మంత్రికి ఉన్నావు కదా. నీ మున్సిపల్ అధికారులు ఈ హైదరాబాద్ సిటీలో ఎక్కడైనా పనిచేయగా చూపించినావు ఆ రోజు? కానీ వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. ఎందుకంటే మేము సిస్టమ్గా రన్ చేయాలనే మా ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు పని జరుగుతున్నటువంటి పరిస్థితి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం 6 గ్యారంటీలను ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా దరఖాస్తుల స్వీకరణకు ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించారు. తెల్లాపూర్ మున్సిపాలిటీ కొల్లూరులో స్థానిక కౌన్సిలర్ రాజు గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పాలనలో ప్రజలకు న్యాయం జరగలేదని రాజుగౌడ్ అన్నారు. ప్రజలు నాయకుల చుట్టూ తిరిగారని, ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో పాలకుల ప్రజల వద్దకు వెళ్లి ప్రజాపాలన అందిస్తామని రాజుగౌడ్ తెలిపారు. ఏముండే ప్రజలే లీడర్ల దగ్గరకు పోయి వాళ్ళ ఇంట్లో చుట్టూ చెక్కలు కొట్టే పాలన ఉండే. ఈ రోజు ప్రజాపాలన అయింది. అంటే ఈ రోజు మనకు నిజమైన 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ నిజమైన స్వాతంత్రం వచ్చింది పబ్లిక్. ఈరోజు ప్రజాపాలన ఏ రోజు అయితే మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రజాపాలన పెట్టిండో ప్రతి ఒక్కరి నోట్ల కానీ ప్రతి ఒక్కరి మనసులో ఎంత ఆనందం అంటే జనాలు చెప్పుకోలేకపోతున్నారు. ఈరోజు మాకు ఈడ మేము టెంట్ వేసి 10 సంవత్సరాల కింద టెంట్ వేసినాం. ఆ 10 సంవత్సరాల కింద పబ్లిక్ కనిపించారు. మళ్ళా ఇదే రోజు ప్రజాపాలన. ఆ రోజు ఆ 10 సంవత్సరాల కింద గ్రామ దర్శిని అని ప్రతి నెలకు ఒక మీటింగ్ ఉంటుండే, 3 నెలలకు ఒక గ్రామ సభలు ఉంటుండే. ఈ రోజు ఈ పాలన ఏదైతే ఈ టీఆర్ఎస్ పాలన వచ్చిన తర్వాత ఈ ప్రజల వద్దలకు ఇలాంటి గ్రామ సభలు లేవు, ఇలాంటివి లేవు. ఏమున్నా లోపల లీడర్ ఏ రోజు గిట్ట ప్రజలకు ఏం కావాలి, మీ యోగక్షేమాలు ఏందనేది ఏ రోజు గిట్ట ప్రజల